హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథలలోంచి ఏకసంతాగ్రాహి. సుమారు 1200 సంవత్సరాల క్రితం మలయాళ దేశంలో రామానుజం అనే కుర్రవాడొకడు ఉండేవాడు. అతడు బాల్యం నుంచి కుశాగ్రబుద్ధి అని అనిపించుకున్నాడు. కుశాగ్రబుద్ధి అంటే దర్భకొసల వలె వాడి అయిన బుద్ధి కలవాడు అన్నమాట. కనుకనే అతనికి ఏ పనసైనా శ్లోకమైనా ఒక్కసారి వింటే కంఠతః వచ్చేది. ఒక్కసారి విని గ్రహించగలిగిన వాడిని ఏకసంతాగ్రాహి అంటారు. రామానుజం ఏకసంతాగ్రాహి అనిపించుకున్నాడు. రామానుజానికి మన దేశంలో ఉండే గొప్ప గ్రంథాల్లోని విషయాలన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మనకి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఉండే సంగతులన్నీ తెలుసుకోవాలని అనిపించింది రామానుజానికి. కానీ రామానుజానికి ఎవరూ వేదాలు చెప్పారు కాదు. ఆ కాలంలో వేదాలు, శాస్త్రాలు ఒక్క బ్రాహ్మణులే నేర్చుకునేవారు. తక్కిన వారికి అవేమిటో తెలుసుకుందామన్నా వీలు ఉండేది కాదు. రామానుజానికి తెలివి, ఆసక్తి ఉండి కూడా వెళ్ళి ఏ బ్రాహ్మణుణ్ణి నాకు వేదాలు చెప్పండి అని ధైర్యం చేసి అడగలేకపోయేవాడు. ఎందుకంటే అడిగినా లాభం లేదని రామానుజానికి తెలుసు. వీలు లేకపోయినప్పటికీ రామానుజానికి వేదశాస్త్రాలపైన ఆసక్తి మాత్రం పోలేదు. బ్రాహ్మణ పండితుడు ఒక ఆయన శిష్యులకు పనసలు చెబుతూ ఉంటే వెళ్ళి సమీపంలోనే ఉండి వినేవాడు. అతడు ఏకసంతాగ్రాహి కనుక ఒక్కసారి వినగానే వచ్చేసేది. ఈ విధంగా రామానుజం తన కోరిన పాండిత్యం అవలీలగా సంపాదించాడు. రామానుజం వాళ్ళ గానుగులో నూనె ఆడి విక్రయించేవాడు. ఒకనాటి ఉదయం అతడు నువ్వు పప్పు కడిగి శుభ్రం చేయడానికని ఏటి దగ్గరకు వెళ్తూ ఉంటే దారిలో బ్రాహ్మణ బాలుడొకడు అరుగుపైన కూర్చుని ఋగ్వేదంలో ఒక పనస చదువుతున్నాడు. ఆ చదవటంలో వాడు తప్పు చదివాడు. దారిన పోతూ ఉన్న రామానుజం ఉండబట్టలేక ఆ తప్పు సరిదిద్దాడు. ఆ పిల్లవాని తండ్రి విని లోపల నుండి వచ్చి రామానుజాన్ని చూసి ఆశ్చర్యపోయి, అబ్బి, మా వాడి పనసలో తప్పు పట్టింది నువ్వేనా అని అడిగాడు. రామానుజం తన రహస్యం వెల్లడైనందుకు నాలుక ఖర్చుకుని, అవును స్వామి అన్నాడు. వేదాలు నేర్చే అర్హత లేదు నీకు, ఎవరు చెప్పారు అని అడిగాడు బ్రాహ్మణుడు. నాకు ఎవరూ చెప్పలేదండి, విని నేర్చుకున్నాను అన్నాడు వాడు. బ్రాహ్మణుడు నమ్మలేకపోయాడు. ఏది, నువ్వు నేర్చినదేదో చదువు అని అడిగాడు. స్వరం తప్పకుండా, ఉచ్చారణ దోషం లేకుండా 4 వేదాలు ఆమూలాగ్రంగా అప్పచెప్పాడు రామానుజం. అగ్రహారంలో నంబూద్ర బ్రాహ్మణులందరూ చుట్టూ చేరి విని నిర్ఘాంతపోయి శభాష్ అని వాడిని మెచ్చుకున్నారు. కానీ ఆ మెప్పు క్రమంగా అసూయగా మారింది. అసూయ చెడ్డది, ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తుంది. ఆ గ్రామంలో ఉండే పండితులంతా చేరి కుర్రవానిపైన కుట్ర చేశారు. బుద్ధి మందగించే మందు ఒకటి తెచ్చి దాన్ని పాయసంలో కలిపి రామానుజానికి ఇచ్చారు. ఇది భగవత్ ప్రసాదం, శూద్రులకు ఇవ్వరాదు. కానీ నువ్వు పండితుడు అన్న అభిమానంతో నీకు మాత్రం మేము ఇస్తున్నాం, ఎవరితోనూ చెప్పకు అన్నారు. రామానుజం తనకు అదృష్టం కలిగినందుకు పొంగిపోతూ ఆ పాయసాన్ని వెంటనే పుచ్చుకున్నాడు. ఆ గ్రామంలోనే నారాయణ భట్టాద్రి అనే బ్రాహ్మణ విద్యార్థి ఉండేవాడు. అతనికి రామానుజం అంటే చాలా గౌరవం. నారాయణుడు రామానుజంతో నేస్తం కలిపి తరచూ అతను గానుగ వద్దకు వెళ్ళేవాడు. ప్రసాదం అనుకుని ఈ విషం తిన్న రామానుజం వద్దకు నారాయణుడు మరుసటి రోజు ఉదయమే వెళ్ళి పలకరించాడు. ఎంత ప్రయత్నించినా రామానుజానికి నోట మాట రాలేదు. పైగా వెర్రిచూపు చూడటం ప్రారంభించాడు. రామానుజానికి బ్రాహ్మణుల వల్ల ఏదో అపచారం జరిగిందని తెలిసి నారాయణుడు వెంటనే ఒక వైద్యుడిని వెంట పెట్టుకుని వచ్చాడు. వైద్యుడు ఆ విషానికి విరుగుడైన మందును వెన్నలో కలిపి రామానుజం చేత తినిపించాడు. కట్టుబడిన నోరు, మందగించిన బుద్ధి క్రమంగా బాగుపడి కొంతకాలం అయ్యేసరికి పనసలు, శ్లోకాలు ఒక్కొక్కటిగా జ్ఞాపకానికి వచ్చాయి రామానుజానికి. ఇప్పుడు నారాయణ భట్టాద్రి రామానుజానికి స్నేహం ఇంకా ఎక్కువైంది. నారాయణుడు కూడా పండితుడు, కవి. కానీ రామానుజం అంత గొప్ప మేధావంతుడు కాదు. అయితే రామానుజం సహాయం వల్ల అతడు ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకుని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఆ కాలంలో పండితులు గూఢంగా మాట్లాడుకునేవారు. బాగా ఆలోచిస్తే గాని మాట అర్థమేమిటో బోధపడేది కాదు. ఒకనాడు నారాయణుడు రామానుజాన్ని, నీ గానుగులో తయారయ్యే నూనె శ్రేష్టమైనదేనా అని అడిగాడు. రామానుజం నవ్వుతూ, నా వద్ద గల తైలం 10 పప్పుల సారం, ఇంతకన్నా శ్రేష్టమైన నూనె ఇంకెక్కడా నీకు లభించదు అన్నాడు.
నారాయణుడికి రామానుజం భావం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చివరికి అతడు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని తలుచుకుని నిద్రపోయాడు. అతనికి కలలో విష్ణువు కనిపించగా అతడు భగవంతుణ్ణి రామానుజం చెప్పిన 10 పప్పులు ఏమిటి దేవా అని అడిగాడు. అందుకు విష్ణువు, రామానుజం వద్ద 4 వేదాలు 6 శాస్త్రాలు ఉన్నాయి. ఇవే ఆ 10 పప్పులు. వీటి సారమైన జ్ఞానమే అతని వద్ద ఉన్న ప్రజలకు లభించగల నూనె. ఆ తైలాన్ని త్వరగా తయారు చేసి ప్రజలకు అందజేయమని చెప్పు అని చెప్పి అంతర్ధానమయ్యాడు విష్ణువు. మెలకువ రావటంతోనే నారాయణుడు లేచి వెళ్ళి రామానుజాన్ని లేపి కలలో వచ్చిన సంగతి చెప్పాడు. రామానుజం పొంగిపోయి నారాయణ్ణి కౌగలించుకుని, నీ మూలాన నా జన్మ తరించింది. భగవంతుని ఆజ్ఞానుసారం వేదశాస్త్ర సారాన్ని ప్రజలకు అందిస్తాను అన్నాడు. వేదశాస్త్ర సారం అంటే పురాణాలన్నమాట. ఈ పురాణాలను వేదవ్యాసుడనే మహర్షి సంస్కృతంలో రాశాడు. కానీ అవి సంస్కృత పండితులకే కానీ జనసామాన్యానికి తెలియవు. అందుచేత రామానుజం భారత భాగవత రామాయణాలను అందరకు అర్థమయ్యేటట్లుగా మలయాళ భాషలో రచించాడు. ఈ రచన జరుగుతూ ఉండగా నారాయణ భట్టాద్రి మంచం పట్టాడు. రామానుజం అతన్ని చూడ్డానికి వెళ్ళి, ఏం వైద్యం చేయిస్తున్నావు అని అడిగాడు. అన్ని వైద్యాలు అయ్యాయి, దేనివల్ల గుణం కనబడలేదు అన్నాడు నారాయణుడు. అలా అయితే చేపతో వైద్యం ప్రారంభించు అని చెప్పి రామానుజం వెళ్ళిపోయాడు. నారాయణుకు రామానుజన్ మాట విన్నప్పుడు చాలా కోపం వచ్చింది. నన్ను చేపలు తినవలసిందని సలహా ఇస్తున్నాడే వీడు అనుకున్నాడు. ఆ కోపం మూలాన నారాయణ భట్టాద్రి చూడడానికి తరచూ వచ్చి వెళుతూ ఉన్న రామానుజంతో ఇదివరకు వల్లే మనసిచ్చి మాట్లాడడం మానివేశాడు. రామానుజం ఇది గ్రహించి, తమ్ముడు, నేనేమైనా నీకు కష్టం కలిగించే మాట అన్నానా? దాచకుండా చెప్పు అని బతిమాలాడు. నారాయణుడు ఉండబట్టలేక చేప వైద్యం మాటే చెప్పాడు. రామానుజం కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వి, తమ్ముడు, ఇదా నీ కోపానికి కారణం? చేపతో వైద్యం ప్రారంభించు అంటే చేపలను తినమని కాదు, మనుష్యులు చేసే వైద్యాలేవి నీ రోగాన్ని కుదర్చలేకపోయాయని గ్రహించినప్పుడు ఇంక నీకు తగిన వైద్యం దేవుణ్ణి ప్రార్థించడమే అని తోచింది నాకు. భగవంతుడు ఎత్తిన 10 అవతారాల్లో మొదటిదైన మత్స్యావతారంతో ప్రారంభించి 10 అవతారాలను స్తోత్రం చేయమని సలహా ఇచ్చానంతే అన్నాడు. నారాయణుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి ఆ రోజే రామానుజన్ సలహా ప్రకారం దశావతార స్తోత్రాన్ని సంస్కృత శ్లోకాలుగా రచించడం ప్రారంభించాడు. అదే నేటికి మలయాళ దేశంలో నారాయణీయం అనే పేరుతో పఠించబడుతోంది. రామానుజులు మలయాళంలో రచించిన పురాణ గ్రంథాలు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇప్పటికీ పిల్లల అక్షరాభ్యాసం నాడు రామానుజం పుట్టిన గ్రామం నుంచి ఇసుక పట్టుకుపోయి దాని మీద ఓనమాలు రాయిస్తారట. ఇదండి ఈరోజు కథ. నా కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.